డాక్టర్ లక్ష్మణ్ గారు. అధ్యక్ష, ప్రభుత్వము ప్రతిపక్షాల యొక్క విన్నపం మేరకు ఈసారి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలు ప్రధానంగా ఈ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద, ఋతుపవనాల వైఫల్యాల మీద, రైతు ఆత్మహత్యల మీద పూర్తి స్థాయి చర్చ జరగాలి. చర్చల సారాంశం ద్వారా కొత్తగా ఏర్పడినటువంటి మన రాష్ట్రంలో అందరినీ కలవలపరుస్తున్నటువంటి ఈ రైతుల యొక్క ఆత్మహత్యల నివారణ కోసం చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం కూడా ముందుకు రావాలి. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో 50% తక్కువగా నమోదు కావడం, ఈ ఖరీఫ్లో అయితే 43% సాగు విస్తీర్ణం తగ్గడం, ప్రధాన పంటలైనటువంటి వరి 50% సాగు తగ్గిపోవడము, పత్తి, సోయా, చిక్కుడు మిన అన్ని పంటల విస్తీర్ణం కూడా దాదాపుగా సగానికి పైగా ఈరోజు తగ్గిపోయిన విషయం. జూలై, ఆగస్టు నెలలో వర్షాలు కురవని కారణంగా కూడా ఈ డ్రై స్పెల్ మొక్కజొన్న, పప్పు దినుసులు, పత్తి, వరి పంటలు కూడా పూర్తిగా ఎండిపోవడం జరిగింది. గత సంవత్సరం కరువు ఉన్నప్పటికీ కూడా నిజంగా రాష్ట్ర ప్రభుత్వం సకాలంగా అది స్పందించి ఆ రకంగా కరువు మండలాలు ప్రకటించి ఉన్నట్టయితే రైతుకు ఊరట కలిగి ఉండేది, రైతుకు కూడా ఉపశమనం కలిగి ఉండేది. కేంద్రం ద్వారా మనకు మరి వచ్చేటువంటి విపత్తు నిధులు వారికి కూడా అంది ఉండేది. కరువు సహాయక చర్యలు కూడా కేంద్రం ఇచ్చేటువంటి రాయితీలు మనం పొందలేకపోయిన విషయాన్ని కూడా మనము గమనించాల్సి వస్తుంది. గతంలో కూడా ఈ ప్రస్తావన ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు మరి మండలాలు, కరువు మండలాలు ప్రకటిస్తాం, దానికి నివేదికలు తయారు చేయాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. తప్పితే మరి ఈసారి కూడా సెప్టెంబర్ 30 ప్రాతిపదిక తీసుకొని కరువు మండలాలను గుర్తించడం, నివేదికలు తయారు చేస్తామని చెప్పడం. ఎందుకంటే ఒకవేళ నిజంగా కరువు మండలాలు ప్రకటించి ఉన్నట్టయితే రైతులకు రుణాలు చెల్లింపు దానికి వాయిదాలు లభించే అవకాశం ఉండేది ఈ కరువు ప్రాంతాలకైతే. అదే రకంగా కూలీలకు కూడా ఉపాధి పని దినంలో 100 నుంచి 150 రోజులకు కూడా పెరిగేటువంటి అవకాశాన్ని మనం కోల్పోయినాం. కాబట్టి కరువు కోరల్లో ఒకవైపు రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే తాగునీరు లేక ఇవాళ ప్రజలు కూడా గ్రామాల్లో మరి తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పశుగ్రాసం కొరతతో కూడా ఇవాళ మరి పశువులన్నీ కూడా కబేలాలకు తరలింపబడుతూ ఉన్నాయి. కాబట్టి దీంట్లో ప్రభుత్వం తీసుకుంటున్న నివారణ చర్యలు మరి ఏమాత్రం కూడా ఆశాజనకంగా లేకపోవడం. కాబట్టి ఇవాళ ముఖ్యంగా కరువును అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యల్లో కేవలం వర్షం మీద ఆధారపడమే కాదు, మరి ఈరోజు రైతులు తెలుసో తెలియక మరి ఇవాళ కూడా అప్పులు చేసి బోరుబావులు తవ్వే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నీళ్లు పడక దాని మీద చేసినటువంటి అప్పులు తీర్చలేక, వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలకు ఈరోజు వారికి గురవుతున్నారు. చాలా స్పష్టంగా ఇవాళ నీళ్లు పడిన చోట కూడా బోరుబావులు తవ్వడం వల్ల వారు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు వాల్తా చట్టం ఉంది. వాళ్ళు ఆ వాల్తా చట్టానికి అనుగుణంగా మరి ఈరోజు బోరుబావులు ఎక్కడ ఇవాళ అవకాశం ఉన్నాయో అక్కడే బోరుబావులు వేసుకునే అవకాశం తప్పితే ఎక్కడ పడితే అక్కడ బోరుబావులు వేయడము, దానిపైన కనీసమైనటువంటి మరి ఆ మండల స్థాయిలో కానీ మరి తీసుకోవాల్సిన చర్యలు తహసీల్దారులు విధిగా వాల్తా చట్టానికి అనుగుణంగా అనుమతిస్తే కానీ, అదే రకంగా భూగర్భ శాస్త్రవేత్తల యొక్క నివేదికలు ఇస్తే కానీ అనుమతి ఇవ్వాల్సిన దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోకపోవడం వల్లనే ఈ రకంగా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు బోర్లు తవ్వినటువంటి బోర్లలో నీళ్లు రాకపోవడం వల్ల నిరాశ చెందడం, చివరికి అప్పులు పేరుకుపోవడం వల్ల నిరాశ చెంది రైతులు ఆత్మహత్యలకు గురవుతున్న విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం. కరువుతో పాటు రుణమాఫీ విషయంలో కూడా ఇంతకుముందు స్పష్టంగా చెప్పినట్టుగా ఎన్నికల ముందు ఏదైతే మనం ప్రజలకు ముఖ్యంగా రైతులకు భరోసా ఇచ్చామో మొత్తం ₹1,00,000 రుణాలు మాఫీ చేస్తామని చెప్పినప్పుడు నిజంగా రైతులు కూడా అప్పులన్నీ తీరిపోతాయి, మన రాష్ట్రం వస్తే, మన ప్రభుత్వం వస్తే అని చెప్పి భావించినటువంటి రైతులకు ఇంతకుముందు చెప్పినట్టుగా దాదాపు 23,000 పైగా కోట్ల రూపాయలు ఈ రైతుల రుణమాఫీకి మరి అవసరం పడతాయని చెప్పి మనం భావిస్తే ఆ రోజు ప్రభుత్వం దాన్ని కుదించి 17,000 కోట్లకు రుణాలు మాఫీ చేస్తామని, ₹1,00,000 లోపల ఉన్నటువంటి రుణాలన్నీ కూడా
పరిగణలోకి తీసుకుంటామని చెప్పి దాని వాయిదాల పద్ధతి మీద మాఫీ చేయడం వల్ల మంత్రి గారు చెప్పినట్టుగా 2 వాయిదాల ద్వారా 8,336 కోట్ల రూపాయలు ఈ పాటికి చెల్లించామని, కానీ దీనివల్ల జరిగినటువంటి పర్యవసనం రైతులకు మేలు జరిగిందా? ఆ రుణాలు మరి వాయిదాల పద్ధతి ఇవ్వడం వల్ల బ్యాంకులు ఏమైనా కొత్తగా అప్పులు ఇవ్వగలిగినాయా, లేకపోతే ఆ బాకీ ఉన్నటువంటి రుణాల మీద ఇవాళ వడ్డీ పరిస్థితి ఏమనేది ఇవాళ ప్రభుత్వం చెప్పలేకపోవడం, ఆ రకంగా మరి ఈ ఎంత మేరకు ఈ యొక్క రుణాలు మాఫీ అయినాయో అంత మేరకు మాత్రమే అప్పులు రావడం వల్ల వాళ్ళకు పంట ఇవాళ మరి ఈ ఖరీదు పెరిగిపోవడము, ఆ రకంగా సాగు ఖర్చులు పెరిగిపోతున్నాయి తప్పితే ఇతరత్ర మన రైతులకు మాత్రం ఉపశమనం ఇవ్వలేకపోతుంది. అందుకని ఇవాళ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఏకకాలంలో ఏదైతే 50% వరకు ఇప్పుడు రుణాలు మీరు మాఫీ చేశారో ఇంకా మిగిలినటువంటి 50% అంటే దాదాపు 8,000 పై చిలుకు కోట్ల రూపాయలు కనుక ఏకకాలంలో కనుక అది మాఫీ చేసినట్టయితే రైతుకు ఊరట కలుగుతుంది. ఆ దిశలో ఈ యొక్క రుణమాఫీ కూడా ఇతరత్ర ప్రభుత్వం మరి రైతులు కూడా దోహదపడే పరిస్థితి వస్తుందనే విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే రకంగా ఇంతకుముందు చెప్పినట్టుగా మిగతా ఈ చెరుకు రైతుల బకాయిల విషయంలో కూడా ఇవాళ ముఖ్యంగా నిజామాబాద్ మీద ప్రాంతాల్లో కూడా చాలా సందర్భాల్లో ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చారు. కనీసమైనటువంటి ఈ బాకీలు తీర్చలేకపోవడం వల్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందుల వల్ల మరి ఈరోజు మరి ఈ ప్రభుత్వం కనీసం ఈ సందర్భంగానైనా ఖచ్చితంగా ఆ యొక్క రైతులకు బాకీలు చెల్లించడానికి ముందుకు వస్తుందని చెప్పి మనం ఆశిస్తాం. అదే దాంతోపాటు కరువుతో పాటు రుణమాఫీతో పాటు నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు ఇవాళ పరిపాటిగా మారిపోయింది. కంపెనీలు స్వయంగా ఇవాళ గ్రామాలకు వచ్చి రైతులను ఉసిగొల్పి ఏ రకంగా నకిలీ విత్తనాలు సరఫరా చేసి నకిలీ విత్తనాలు కొన్నటువంటి రైతులు పూర్తిగా పంట రాకపోవడం వల్ల ఏ రకంగా వారు నష్టపోయినారో ఇవాళ మనం చూసాం. ఈ యొక్క మెదక్ జిల్లాలోనే దౌలతాబాద్ మండలంలో తిమ్మకపల్లిలో మరి ఈ యొక్క హృదయ విదారకమైనటువంటి ఈ సంఘటన నకిలీ విత్తనాలతో మొక్కజొన్న పంట మొత్తం పూర్తిగా దెబ్బతిందని, పెట్టుబడి కూడా దక్కలేదు. మరి 4 ఆడపిల్లలు ఆ కుటుంబానికి. ఆ రకంగా యాదగిరి అమృత అనేటువంటి ఈ రైతు కుటుంబం మరి చివరికి మరి అగ్రికల్చర్ ఏదైతే ఏడీఏ ఉన్నారో వారి దృష్టి తీసుకుపోయినా, పోలీస్ దృష్టికి తీసుకుపోయినా, ఎటువంటి చర్యలు తీసుకోకపోతే చివరికి ఆ ఏడీఏ యొక్క కాళ్ళు పట్టుకున్న దృశ్యం మనకందరూ కూడా కళ్ళకు నీళ్లు తెప్పించేటువంటి కారణం. చివరికి చూస్తే ఏంటంటే ఈ ఏడీఏ కూడా ఉపసమర్పు ఏమిటంటే ఆ రైతులకు ఎవరైతే నకిలీ విత్తనాలు సరఫరా చేసిన కంపెనీ యాజమాన్యం ఉందో ఆ కంపెనీ యాజమాన్యం కారులోనే మరి ఆ యొక్క గ్రామానికి వచ్చినటువంటి ఉదంతం చూసినట్టయితే ప్రభుత్వం గంట ఇంత ఉదాసీనంగా నకిలీ విత్తనాలు సరఫరా చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం వల్ల వాళ్ళు పెట్టిరేగిపోతున్నారు. ఆ రకంగా గ్రామాల్లో వాలిపోయి ఈ రకంగా రైతులకు తీరని నష్టం వాటిల్తా ఉంటే కూడా తగు చర్యలు తీసుకోకపోయినట్టయితే ఖచ్చితంగా నష్టపోయిన ఉదంతాన్ని ఈ యొక్క మరి మీ దృష్టి కూడా తీసుకెళ్తున్న అధ్యక్ష, దీన్ని ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకోవాలి. అటువంటి అధికారుల మీద, అటువంటి కంపెనీల మీద, యాజమాన్యాల మీద చర్యలు తీసుకోకపోయినట్టయితే మిగతా వారికి కూడా అది ఊతమిచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి రైతులకు భరోసా కల్పించాలంటే ఇటువంటి చర్యలు ఎవరికి పాల్పడ్డారో ఈ ప్రభుత్వం ఉపేక్షించదు అనేటువంటి కార్యక్రమం తీసుకోకపోయినట్టయితే తప్పకుండా మరి రైతులకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. రెండవది, ఇవాళ రైతుల ఆత్మహత్యల విషయంలో ఇవాళ ఏదైతే సంఖ్య దాదాపు 1275 మంది చనిపోయినటువంటి వార్తలు ఇవాళ మరి గ్రామాల వారిగా సేకరించినటువంటి మరి పేర్లన్నీ కూడా ఇవాళ జేఏసీ సైతం కూడా, రైతు జేఏసీ సైతం కూడా చాలా స్పష్టంగా వివరాలతో కూడినటువంటి సంఖ్యను ఇస్తూ ఉంటే ప్రభుత్వం దాన్ని కుదించి ఏదో మరి కొద్ది శాతం మాత్రమే రైతులు చనిపోయారని, అంత మేరకు చనిపోలేదని చెప్పడం అనేది కూడా భావ్యం కాదు. అంటే సంఖ్య పెంచాలనే ఉద్దేశం కాదు, కనీసం ఇవాళ రైతులు అనేటువంటి వ్యక్తి ఎవరు చనిపోయినా వారికి మరి ప్రభుత్వం సాయం చేసే విధంగా ఉండాలి తప్పితే ఆ రోజు కూడా మనము అమరవీరుల యొక్క సంఖ్య దాదాపు 1200 మంది చనిపోతే ప్రభుత్వం కేవలం 450 మందికి మాత్రమే ఆ రకంగా మరి పరిహారం చెల్లిస్తామని ఆదుకుంటామని చెప్పడం అవుతుందో అది కూడా మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇవాళ మరి ప్రభుత్వం ఉదారంగా ఉండాల్సింది తప్పితే రైతుల విషయంలో వ్యవసాయం ఈరోజు సంక్షోభంలో నెట్టబడుతున్నప్పుడు ప్రభుత్వమైనటువంటి స్పష్టమైనటువంటి విధానాలు, ఒక వ్యవసాయ ప్రణాళిక ముందస్తుగా ఇవాళ సీజన్ ముందు కూడా మరి రైతులకు కూడా వారికి భరోసా కల్పించే ప్రణాళికలు చర్యలు చేపట్టాలి తప్పితే ఇతరత చేతులు కాలినాక ఆకులు పట్టుకున్న చందంగా వ్యవహరిస్తే ఏమాత్రం కూడా ఇది సబబు కాదు. కాబట్టి ఈ రకంగా మరి భారతీయ జనతా పార్టీ కూడా చాలా స్పష్టంగా ఈ వరి, మొక్కజొన్న మరి రకంగా పత్తికి కూడా ఖచ్చితంగా బోనస్ ప్రకటించాలి. వారు చెప్పినట్టుగా వరి, మొక్కజొన్న కనీసం 200 రూపాయలు, పత్తికి కూడా 500 రూపాయలు ప్రకటించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మేము కూడా భావిస్తూ ఉన్నాం. దాంతోపాటు
ఇవాళ వ్యవసాయం తర్వాత అతిపెద్ద రంగం ఇవాళ చేనేత కార్మికులు. గ్రామాల్లో ఇవాళ చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. ముఖ్యంగా సిరిసిల్ల ప్రాంతంలో రోజువారీగా ఈ చేనేత కార్మికులు కూడా బలవన్ మరణాలకు చెందుతున్నారు. కాబట్టి ఈరోజు రైతుకు వర్తింపజేసేటువంటి ఎక్స్గ్రేషన్తో అది కూడా ఈ చేనేత కార్మికులు కూడా వర్తింపజేసినట్టయితే అది బాగుంటుందని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి మేము తీసుకొస్తూ తప్పకుండా ఈ ప్రాజెక్ట్స్ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో ఇంతకుముందు చెప్పినట్టుగా మరి ప్రత్యేకంగా ఆ ప్రాజెక్ట్స్ మీద చర్చ అనేది ఉన్నది. కాబట్టి కనీసం ఇవాళ తుది దశలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో వాటికి కావాల్సినటువంటి డబ్బులు కనుక బడ్జెట్ కనుక కేటాయించినట్టయితే మహబూబ్నగర్ జిల్లాలోనే కేవలం 1000 కోట్లు కట్టేస్తే మరి దాదాపు 8 లక్షల ఎకరాలకు సాగు చేసే అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తున్నటువంటి వాళ్లకు ఆ రకంగా పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఏమాత్రం కూడా ఎవరికి రెండో ఆలోచన లేదు, మీమాంస లేదు. ఖచ్చితంగా వాటితో పాటు ఈ పెండింగ్ ప్రాజెక్ట్స్ తుది దశలో ఉంటే వాటి కూడా పూర్తి చేసేదానికి ప్రభుత్వం అన్ని చర్యలు కూడా ముందుకు తీసుకురావాలని, అదే రకంగా చాలా సందర్భాల్లో ఇవాళ ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం ఉన్నది, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం కోసం తీసుకున్న చర్యలు ఏంటనేటువంటి ప్రశ్నలు కూడా ఈ మధ్యలో ఉత్పన్నమవుతున్నాయి. నేను 2-3 విషయాలు మీ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రధానంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ శాఖ పేరును మార్చి వ్యవసాయ రైతు సంక్షేమ శాఖగా మార్చడమే కాకుండా దేశంలో ప్రతి చేనుకు నీటి వసతి కల్పించాలనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా నదుల అనుసంధానం కార్యక్రమాన్ని కూడా ఈరోజు తీసుకొచ్చి కృషి సంచాయ్ యోజన కార్యక్రమం కింద 50,000 కోట్లతో ఒక ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో మొదటి విడతగా ఈ సంవత్సరం 5,200 కోట్లు మరి కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అంతేకాకుండా దీన్ దయాల్జీ గ్రామీణ జ్యోతి యోజన పథకం ద్వారా 24/7 పవర్ సప్లై జరగాలని, ఆ విద్యుత్ సరఫరా కోసం ప్రాధాన్యత ఇచ్చి ఆ రకంగా అన్ని రాష్ట్రాలను కూడా అందులో భాగస్వాములు చేసి ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం కూడా సాయం అందిస్తున్న విషయాన్ని కూడా మనం గమనించాలి. ప్రభుత్వ ఖాతాలకు చెల్లించి ప్రభుత్వం మళ్ళీ రైతులకు కొత్త రుణాలు పుట్టేదానికి, కొత్త రుణాలు పొందేదానికి వాళ్ళు ఆ రకంగా చర్యలు తీసుకోవాలి. ఇవాళ బ్యాంకుల ద్వారా వాళ్ళకు రుణాలు రావట్లేదు కాబట్టి ప్రైవేట్ సంస్థల ద్వారా, ప్రైవేటు ఈ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ ద్వారా వాళ్ళు అధిక శాతం వడ్డీలకు రుణాలు తీసుకోవడం వల్ల ఇవాళ మళ్ళీ ఆ యొక్క అప్పుల బారిన పడుతున్నారు. కాబట్టి దయచేసి ఈ ప్రైవేటు సంస్థల యొక్క అప్పులన్నీ కూడా, రైతులు తీసుకున్న అప్పులన్నీ కూడా మరి బ్యాంకు రుణాలుగా పరిగణించడం, ఆ రకంగా మారిటోరియం కల్పించి కొత్త రుణాలు కూడా తీసుకునేట్టు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను. అదే రకంగా కరువు, ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టపోయినటువంటి రైతులందరూ కూడా హెక్టార్కు కనీసం 25,000 చొప్పున నష్టపరిహారాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. దాంతోపాటు రైతు కుటుంబాలు ఎవరైతే ఆత్మహత్యలకు పాల్పడ్డారో ఆ పిల్లల యొక్క భవిష్యత్తు దృష్ట్యా వాళ్ళకు విద్య, వైద్యము లేదా వ్యవసాయము లేదా ఇతర ప్రత్యామ్నాయటువంటి జీవనోపాధులు కల్పించడానికి వాళ్ళు కూడా మార్గాలు అన్వేషించాలా. ఆ దిశలో కొన్ని చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను. అందుకనే ఇవాళ పూర్తిగా అప్పుల నుండి రైతులు విముక్తి అయినట్టుగా వారికి ఏదైనా ఈరోజు ప్రభుత్వం ద్వారా సర్టిఫికెట్ పొందే ప్రయత్నం చేస్తే కానీ వారికి పూర్తి స్థాయిలో వాళ్ళకి మళ్ళీ కొత్తగా రుణాలు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆ దిశలో కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని, అదే రకంగా రూరల్ ఇండెక్టెస్ రిలీఫ్ యాక్ట్ అని 1977లో ఏదైతే ఒక చట్టం కేంద్రం ద్వారా వచ్చిందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1980లో తీసుకొచ్చింది. మన రాష్ట్రం కూడా ఆ చట్టాన్ని కనుక మనం తీసుకొచ్చినట్టయితే తప్పకుండా కలెక్టర్స్కు అధికారులు వస్తాయి, ప్రైవేట్ అప్పులు అన్నీ కూడా రీషెడ్యూల్ చేసుకునేదానికి కూడా వాళ్ళకి అవకాశం కలుగుతుందని చెప్పి నేను భావిస్తూ అదే రకంగా ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ నాసి రకం విత్తనాలు 2015లో కూడా ఖరీఫ్ సీజన్లో చాలా వరంగల్ జిల్లాలో మరి ఇతరత్ర చాలా జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున అవి జరుగుతున్నాయి. కాబట్టి నకిలీ విత్తనాలు అరికట్టడానికి కఠినమైన చర్యలు, కఠోరమైన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవాలి. అటు యాజమాన్యాలు కొమ్ము కాసే విధంగా కానీ కంపెనీలు కొమ్ము కాసే విధంగా కాకుండా రైతులకు భరోసా కల్పించాలి. ఎందుకంటే ఈ నకిలీ విత్తనాల వల్లనే భారీగా జరుగుతున్న నష్టాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మరి ప్రభుత్వం కూడా ఆ చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా మరి ఏదైతే మార్కెట్ ఇంటర్వెన్షన్ విషయంలో కూడా ప్రభుత్వం జిల్లా కలెక్టర్కు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి నిధులు కల్పించి కరువు బాధిత ఉన్నటువంటి రైతులకు ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా కూడా వాళ్ళకి కూడా ఇతరత్ర మరి సహాయం అందించడానికి చర్యలు తీసుకోవాలని, స్వామినాథన్ కమిషన్ విషయంలో కూడా పదే చర్చకు వస్తుంది. కేంద్ర ప్రభుత్వం తప్పకుండా స్వామినాథన్ కమిషనే కాకుండా అంతకంటే భిన్నమైనటువంటి, అంతకంటే రైతులకు మేలు చేసే విధంగా
ఆ కమిటీ సిఫార్సుతో పాటు అదనంగా కొన్ని సిఫార్సులు కూడా అమలు చేయాలంటే చిత్తశుద్ధితోనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఇవాళ ఏ గ్రేడ్ క్రాప్కు స్వామినాథన్ కమిషన్ సిఫార్సు 3600 ఇవ్వాలని చెప్పి సిఫార్సు చేస్తే ఈ పాటికే ప్రభుత్వం 1500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దానికి తోడు ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాలుగా జోడించినట్టయితే తప్పకుండా వాళ్ళకు ఉపశమనం కలుగుతుంది. అదే రకంగా బి గ్రేడ్ క్రాప్ కూడా 3064 ఇవ్వాలని స్వామినాథ్ కమిషన్ సిఫార్సు చేస్తే ఈ పాటికే 1400 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చాలా స్పష్టంగా వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలని ప్రభుత్వం పరిశీలన ఉంది. కాబట్టి రైతుల యొక్క సామాజిక భద్రతను దృష్టిలో పెట్టుకునే ఇంతకుముందు చెప్పినట్టుగా సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఇవ్వాలి. 12 రూపాయలు కట్టినట్టయితే ఈ ప్రమాదవశాత్తు రైతు మరణించినట్టయితే వారికి వాళ్ళు 2 లక్షల రూపాయలు వచ్చే విధంగా, అదే రకంగా 330 రూపాయలు కట్టినట్టయితే ఆ రకంగా సహజంగా మరణిస్తే కూడా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి కింద కూడా 2 లక్షల రూపాయలు వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ రకంగా రైతు కుటుంబాలకు, వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలకు కూడా ఈ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ద్వారా అనేక విధమైనటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాబట్టి కేంద్రం కూడా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకొని ఆ దిశలో రైతులకు భరోసా కల్పించే విధంగా ఏదైతే ఇవాళ పరిష్కారాలు మేము సూచించామో తప్పకుండా ముఖ్యంగా వన్ టైం సెటిల్మెంట్ ఈ రుణాలు సంబంధించిన విషయాల్లో చేసినట్టయితే రైతులకు పూర్తి భరోసా వస్తుంది. అదే కాకుండా మరి ఈ యొక్క ఎక్స్గ్రేషియా మీద అయితే ప్రతిపాదిస్తారో జూన్ 2 నుంచి కూడా వర్తింపజేసేదానికి కూడా దాని మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అదే రకంగా ఈ కొత్త చట్టం ఏదైతే ఇంతకుముందు చెప్పానో ఆంధ్రప్రదేశ్ యాక్ట్ ఉందో అది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని కూడా మరి ఈ అమలు చేసినట్టయితే బాగుంటుంది. ఎందుకంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం మన 29వ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో మరి రైతుల ఆత్మహత్యలు 2వ స్థానంలో ఉండడం అది ఏమాత్రం కూడా మనకు శోభనివ్వట్లేదు. మనందరినీ కూడా ఇది కలవరపరుస్తున్నది. మహిళా రైతులైతే ఆత్మహత్యలో మొదటి స్థానంలో ఉన్నాం. కాబట్టి రైతులు ఇవాళ చావడానికి భయపడటం లేదు, బతకడానికి భయపడుతున్నారు. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏ రైతులైతే ఇవాళ హైదరాబాద్కు వచ్చి లింబై అనేటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజు ఆదిరెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి అబ్బాయి ఢిల్లీలో తెలంగాణ సాధన కోసం ఆత్మహత్య చేసుకుంటే మొత్తం దేశం మొత్తం కూడా ఆకర్షించి పార్లమెంటు దృష్టిలో ఏ రకంగా ఆరు జాతీయ స్థాయిలో కూడా ప్రధాన అంశంగా మారేలో ఇవాళ మనందరికీ కూడా కనివిప్పు కావాల్సిన అవసరం ఉంది. నింబై లాంటి వాళ్ళు మళ్ళీ భవిష్యత్తులో అటువంటి ఆత్మహత్యలు జరగకుండా అందరం కూడా భరోసా ఇచ్చే రీతిలో ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవాళ నిందలు కాదు, ఆరోపణలు కాదు, రైతులకు భరోసా ఇచ్చే కార్యక్రమాలు ఏవి తీసుకున్నా ప్రభుత్వం ఆ దిశలో అడుగులు వేసినా మేము పూర్తిగా సమర్థిస్తాం. దా రకంగా ముందుకు పోవాలి తప్పితే ఆత్మహత్యలను తక్కువ చేసి చూపడము, సంఖ్య తక్కువ చేసి చూపడం అది భావ్యం కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఆ దిశలో అడుగులు వేయాలని, ఆ దిశలో ఆలోచించాలని చెప్పి కోరుతూ ప్రధానంగా మేమైతే సూచించామో ఆ సూచించినటువంటి అవన్నీ కూడా ప్రభుత్వం పరిష్కారం చేస్తుందని చెప్పి నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను. అక్బరుద్దీన్ ఓవైసీ.